హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాండ్రింగ్ల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అయితే అందరికీ హ్యాపీ ఉగాది అండి. సో నేనైతే దేవుడి మూలన అయితే దీపం అయితే పెట్టేసుకుందామని పువ్వులు అవి పెట్టేసుకున్నానండి రెడీగాను. సో తర్వాత అయితే గడప దగ్గర చెంబు కూడా బొట్లు అవి పెట్టేసుకొని ఉగాది పచ్చడి అయితే రెడీ చేస్తానండి. ఎందుకంటే ఈరోజు ఉగాది కదా, అందరం కూడా ఉగాది పచ్చడి తినాలి, మొత్తం వీధి మొత్తం కూడా పంచాలని అయితే నేనైతే ఉగాది పచ్చడి కొంచెం ఎక్కువగా అయితే రెడీ చేశానండి, వీధి మొత్తానికి సరిపడేలాగా. సో తర్వాత అయితే దాన్ని అయితే దేవుడికి నైవేద్యం పెడదామని ముందుగా రెడీ చేసుకున్నాను. తర్వాత ఉగాది రోజు ఎప్పుడు పసుపు కుంకుమ ఉప్పు కళ్ళు కూడా కంపల్సరీ తెచ్చుకోవాలండి. తెచ్చుకొని దేవుడి మూలన అయితే పెట్టుకోవాలి. పచ్చడి కూడా తెచ్చి బౌల్లో అయితే వేసి రెడీ పెట్టేసుకున్నాను. మా పాపకి అయితే రెడీ చేసండి. ట్రెడిషనల్గా తయారవడం అంటే దీనికి చాలా ఇష్టం. పువ్వులు అవి కూడా పెట్టుకొని ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసుకొని బాగా రెడీ అయిపోతుంది. జడ కూడా వేయమందండి. తర్వాత అయితే 2 స్టెప్లు అయితే వేసింది, డ్యాన్సు బాగా గెంతుంది కదండి. సో మీకు నచ్చినట్టయితే వీడియో అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత అయితే దేవుడి మూలన అయితే మామిడాకులు అవి పెట్టేసుకొని అమ్మవారికి పూలదండలు అవి వేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను. దేవుడి మూల కూడా పసుపు కుంకుమ ఉప్పు కూడా పెట్టానండి. పెట్టి ఉగాది పచ్చడి అయితే పెట్టాను, నైవేద్యం పెట్టి మొత్తం దీపాలన్నీ కూడా ఆయిల్ వేసి వెలిగించుకున్నాను, ఒత్తు వేసి పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ ఇయర్ అంతా బాగుండాలి, అందరం కూడా ఈ ఇయర్ అయినా మనకి కలిసి రావాలని అనుకుని దేవుడికి అయితే మన సంపూర్తిగా అయితే దండం పెట్టేసుకున్నాను. తర్వాత అయితే కింద తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే కుందులో నూనె వేసుకొని ఒత్తి వేసుకొని దీపం అయితే వెలిగించేసుకున్నాను. దేవుడికి అయితే హారతి ఇచ్చేసుకో అగరత్తులతోని పూజ అయితే చేసేసుకుంటున్నానండి. సో ఈరోజు ఎక్కడికైనా గుడికి వెళ్ళాలి కదండి, అందుకని కొంచెం బేగా అయితే పూజ అయితే చేసేసుకున్నాను. మా హస్బెండ్ అయితే బేగా రెడీ అయిపోమని చెప్పానండి. ఇంతలో నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. తర్వాత అయితే హారతి అయితే ఇచ్చేసుకున్నాను. దేవుడికి హారతి ఇచ్చుకొని మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టేసుకొని గుడికి అయితే టైం అయిపోతుందని కొంచెం బేగా అయితే బయలుదేరిపోదామని కొంచెం కంగారుగా అయితే పూజ అయితే చేసేస్తున్నాను. సో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా పాపకైతే ఉగాది పచ్చడి పంచేసి వచ్చమన్నానండి. సో నేను కూడా వెనకాతల రమ్మంది. ఆ పక్కన ఉన్న చెల్లికి అయితే పెట్టింది ఉగాది పచ్చడి. మొత్తం వీధంతా కూడా పంచేసిందండి మా పాపే. సో నేను కూడా వెనకాతలు అయితే కొంచెం వెళ్ళాను. సో తర్వాత మా పక్కన ఉన్న ఒక అమ్మాయికి కూడా ఇస్తే ఆ అమ్మాయి చాలు వద్దంటుంది. అయినా సరే బలవంతంగా అయితే ఉగాది పచ్చడి అయితే చేతిలో పెట్టేసింది మా పాప. సో వాళ్ళ డాడీ కూడా వాళ్ళ అన్నయ్యకి కూడా దేవుడి మూలన అయితే దండం పెట్టుకోమని చెప్పి తర్వాత అయితే ఉగాది పచ్చడి తెచ్చి వాళ్ళ డాడీకి కూడా ఇచ్చేస్తుందండి. మా అన్నయ్య అయితే వద్దు అంటున్నాడు, అయినా సరే డాడీకి కూడా తీసుకునేదాకా ఒప్పుకోలేదు. సో తర్వాత అయితే ముందైతే వాళ్ళ డాడీకి వేసింది, తర్వాత వాళ్ళ అన్నయ్యకి ఇస్తే వద్దు నేను తీసుకుంటాను అని చిన్నది మాత్రమే తీసుకొని తిన్నాడు. సో నాకైతే మళ్ళీ పెట్టేస్తుందండి ఉగాది పచ్చడి, నాకు చాలా ఇష్టం. అయినా సరే నేను మళ్ళీ తినేసాను, రెండోసారి కూడా తీసేసుకున్నానండి. సో ఉగాది పచ్చడి అయితే నాకు చాలా ఇష్టం అండి. సో తర్వాత అయితే మేము గుడికి అయితే వెళ్ళిపోదామని బయలుదేరిపోయాము. ఈరోజు వినాయకుడి గుడికి వెళ్తే మంచిదని అన్నారు, అందుకని వినాయకుడి గుడికి అయితే వెళ్ళిపోతున్నాము. గుడి ఎక్కడుంది అనుకుంటున్నారా? అనకాపల్లి వైజాగ్ వెళ్ళే రూటు సిరస్పల్లి దగ్గర ఉందండి. ఈ గుడి చింతామణి గుడి అండి. వినాయకుడు స్వయంభూగా వెలిసాడు. సో జనం అయితే విపరీతంగా వచ్చేసారండి. ఇది అయితే ఎంట్రీ గేటు. లొకేషన్ అయితే చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. చిన్నపిల్లలు చాలా రష్గా ఉందండి బాబు, చాలా జనం అయితే వచ్చేసారు. ఈ ఉగాది రోజు వినాయకుడికి అయితే దర్శనం చేసుకోవాలని అన్నారు. సో అందుకనే చాలామంది అయితే గుడికి అయితే వచ్చేసారు. మా హస్బెండ్ కూడా రా బేగాన ఖాళీ ఉండదని కంగారుగా అయితే వెళ్ళిపోతున్నారు. దర్శనం అయితే అవుతుందో లేదో అనుకొని వెళ్ళామండి. సో మా ఫ్రెండ్స్ అయితే అక్కడ ఉన్నారు, వాళ్ళ వల్ల అయితే మాకు కూడా దర్శనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాము మేము. ఈ లొకేషన్ అయితే చాలా బాగుందండి. ఇటువైపు అటువైపు కూడా వినాయకులు విగ్రహాలు చాలా అందంగా అయితే పెట్టారు. సో మీరే చూడండి ఫ్రెండ్స్. నేనైతే వినాయకుడి దగ్గర అయితే దండం పెట్టుకుంటున్నాను. చాలా బాగున్నాయండి వినాయకుళ్ళు అన్నీ కూడా. ఒక్కొక్క రూపంలో అయితే ఉన్నాయి వినాయకుళ్ళు. వినాయకునికి ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలతో అయితే ఇక్కడ వినాయకుడు ఉన్నాడండి. వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఉన్నారు, ఇద్దరు భార్యలతో కూడా ఉన్నారండి. ప్రతి వినాయకుడికి కూడా కండువాలు అయితే వేశారు ఈ గుళ్ళోని. మీకు తెలుసో తెలీదో అండి, వినాయకుడికి అయితే ఇద్దరు భార్యలు, ఒక ఆవిడ పేరు సిద్ధి, ఒక ఆవిడ పేరు అయితే బుద్ధి. చాలా బాగున్నాయి కదండి విగ్రహాలు అయితే, నాకు చాలా బాగా నచ్చాయి. మళ్ళీ చుట్టూ కూడా మొక్కలు అవి కూడా చాలా బాగా అయితే వాతావరణం అయితే ఇటువైపు చాలా బాగుందండి.
ఇదైతే పెద్ద కొండ అండి. ఈ కొండని బాగా అయితే ఇలా రెడీ చేశారు. ఇది వినాయకుడు స్వయంభూగా వెలిసాడు ఇక్కడ, అందుకని చాలా బాగా అయితే టెంపుల్ని ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి. ఈరోజు ఉగాది కదండి, ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ కూడా పెట్టారు. చాలా జనం అయితే ఉన్నారండి, చిన్నపిల్లలు చాలా మంది అయితే ఈ డ్యాన్స్ చేయడానికి చిన్నపిల్లలు చాలా మంది వచ్చారు. ఇదైతే స్టేజ్ అండి, పక్కనే కళ్యాణ మండపం అండి. ఈ కళ్యాణ మండపంలో ఈ పిల్లల చేత క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. చాలా బాగా చేస్తున్నారండి. చాలా మంది ఎక్కువ జనం అయితే ఉన్నారు. పిల్లలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి. చూడండి మీరే లైవ్లో చాలా మంది అయితే వచ్చారు పార్టిసిపేట్ చేయడానికి. కుండలు కూడా తెచ్చుకున్నారండి, కుండపై కూడా డ్యాన్స్ చేయడానికి. ఈ పిల్లలందరూ కూడా చాలా ముద్దుగా ఉన్నారు కదండి, చాలా బాగున్నారు కదా. ఇక్కడ పిల్లలు అయితే అమ్మవారి సాంగ్కి అయితే డ్యాన్స్ చేస్తున్నారు. మహాకనకదుర్గ సాంగ్కి అయితే డ్యాన్స్ చేస్తున్నారండి. ఇక్కడ అయితే హోమం కూడా చేశారు మార్నింగ్. ఇక్కడ ఈ దేవుడు అయితే వినాయకుడు అండి. సో నేను కూడా ఇక్కడికైతే వెళ్ళి దండం పెట్టేసుకొని మా పాపకైతే బొట్టు అయితే తీసుకొని, మా ఆయనకి కూడా బొట్టు అయితే తీసుకొని పెట్టేస్తున్నాను. లోపలికి అయితే వినాయకుడు ఇంకా లోపలికి అయితే వెళ్తున్నామండి. జనం చూడండి బాబు, చిన్నపిల్లలతో అయితే చాలా రష్గా ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నారండి. అయినా సరే తగ్గేదే లేదన్నట్టు వెళ్ళిపోతున్నారు లోపలికి. ఇదంతా కూడా లైనేనండి, గుడి లోపలికి వెళ్ళడానికి లైను. బాబాయ్ చాలా జనం అయితే వచ్చేసారండి, రష్గా ఉంది. ఇదైతే లోపలండి. సో చూడండి చాలా మంది ఎంత జనం, ఒకరి మీద అయితే ఒకరు పడిపోతున్నారు. చిన్నపిల్లలు అయితే ఇంకొకటి చెప్పకండి, మరీ ఏడు చేస్తున్నారు, అంతలా ఉంది. మేము కూడా బయటకు అయితే రాలేకపోయాము. పాప అయితే ఆ జనంలో అయితే ఇరికిపోయిందండి. ఆ పాపని అయితే మెల్లిగా బయటకైతే తీసుకొచ్చి దర్శనం అయితే బయట నుండే చేసుకొని మేమైతే బయటకైతే తీసుకెళ్ళిపోయామండి. ఆ పాపని చాలామంది పిల్లలు అయితే ఏడ్చారండి, చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా రష్గా కూడా ఉన్నదండి. ఇక్కడైతే అమ్మవారి విగ్రహాలు ఏంటండి 9 రూపులతో 9 అమ్మవార్లు అయితే ఇక్కడ పెట్టారండి. చాలా బాగున్నారు కదా, ముద్దుగా ఉన్నారు కదా. ఇవన్నీ రూపులతోనే ఒక్కొక్క అమ్మవారిని తయారు చేశారు. సో ఇదేంటి కొండని వినాయకుడు రూపంలో చెక్కారండి. చాలా బాగున్నాడు కదా వినాయకుడు. సో తర్వాత అయితే కొండ దగ్గర చెట్లు అవి కూడా చాలా బాగా అయితే ఆర్టికల్ చేశారు. ఇవన్నీ కూడా పూల మొక్కలు అవినండి. ఇదంతా కూడా కొండేనండి. ఇదంతా గార్డెనేనండి, మొత్తం అంతా మొక్కలు. ఇక్కడైతే నవగ్రహాలు అయితే ఉంటాయి. ఇక్కడ రాహువు, కుజుడు, చంద్రుడు ఒకవైపు, ఇంకొక వైపు అయితే ఒక ఫేస్ కట్లో అయితే ముగ్గురు ఉన్నారండి. ఇంకో రాహువు, కుజుడు, కేతువు. ఇంకో ఫేస్ కట్లో అయితే కేతువు, శని ఉన్నారు. ఇంకొక ఫేస్ కట్లో అయితే గురుడు ఉన్నాడండి. ఇవి అయితే నవగ్రహాలు. ఇంకొక వైపు అయితే శుక్రుడు, బుధుడు ఉన్నాడు. ఇక్కడైతే శనిదేవుడికి పూజ అయితే చేసుకుంటారు. ఇదైతే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అండి. సో ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామికి పూజ అయితే చేసుకుంటారు. ఇక్కడైతే కొండ మీద శివుడిని అయితే పెట్టారు. చాలా బాగుంది కదండి లొకేషన్. మీకైతే నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి కొండ మీద లేడ్లు అయితే ఉన్నాయి. ఒక బాబు అయితే దాని మీద ఎక్కి ఆడుకుంటున్నాడు. ఎలా ఆడుకుంటున్నాడో లైవ్లో చూడండి మీరే. అదేదో నిజంగా దాని మీద కూర్చున్నట్టే ఆడుకుంటున్నాడు ఆ బాబు. సో మేమైతే కంప్లీట్ చేసుకున్నాము దర్శనం అయితే. బయట అయితే ఇంకా కొన్ని విగ్రహాలు అవి చూద్దామని ఇలా వచ్చామండి. ఇక్కడైతే కొబ్బరికాయలు, వినాయకుడికి కొబ్బరికాయ అంటే ఇష్టం కదండి, అందుకని ఏదైనా కోరుకొని ఇక్కడైతే కొబ్బరికాయని అయితే కడతారు. ఈ ప్లేస్లోని మనం అనుకున్న కోరిక అయితే నెరవేరుతుందంట. సో ఇక్కడైతే మేమైతే మా సిస్టర్ మేము వచ్చామండి ఈ గుడికి. ఒకసారి అయితే ఒక సెల్ఫీ అయితే తీసేసుకుంటున్నాము. నేనైతే హాయ్ చెప్తున్నాను. బొజ్జగణపైని నమ్మిన వాళ్లకు ఎప్పుడూ కూడా కష్టాలు దగ్గరికి రానివ్వకుండా చూస్తాడు. మీరు కూడా వచ్చి దేవుడిని అయితే దర్శించుకొని కొబ్బరికాయ కట్టి ఏ కోరికున్నా సరే నెరవేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, పునర్ప్రాప్తిరస్తు అంటే మీరు ఇప్పుడు ఒకసారి వచ్చారంటే మళ్ళీ కూడా వస్తారు, అతను రప్పించుకుంటారు, మళ్ళీ మీకు కూడా వెళ్ళాలి అనిపిస్తుంది. దానికి అర్థం పునర్దర్శనం అంటే ప్రాప్తిరస్తు అంటే మళ్ళీ వస్తారని అర్థం అండి. సో ఇక్కడైతే గోవులను కూడా పెంచుతున్నారు దేవుడికి. ఇక్కడైతే లొకేషన్ అయితే చాలా బాగుందండి. మీరు దేనికైనా షూటింగ్లకి అవి రావాలంటే ఇక్కడైతే లొకేషన్ బాగుంటుందండి. బయటకు వస్తే మేమైతే మండీకి అయితే వచ్చామండి. ఆకలేసేస్తుందంటే ఇంటికి వెళ్ళి ఏం వంట చేస్తారని మండీకి అయితే వస్తాం. ఈరోజు అయితే నేను నాన్ వెజ్ తిన్నా కదండి, సో అందుకని నాకైతే ముందుగా అయితే వెజ్ అయితే పెట్టేశారు. ముందైతే నేను తినేస్తున్నాను, వీళ్ళకైతే ఇంకా రాలేదండి. సో నాకు ఆశ అయితే అలా చూస్తున్నారు.
సో తర్వాత అయితే వీళ్ళకి కూడా వచ్చింది. ఆ మంచి ఆకలితో ఉన్నారండి. ఫుడ్ మొత్తం అయిపించారు. మా అబ్బాయి చూడండి తినలేక ఎలా ఏలబడిపోతున్నాడో. తినేసి ఒక్కొక్కరు కూడా మా చెల్లి హాయ్ చెప్తుంది. ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయితే తినేసారు. బిల్ ఎంతో కాదండి, మొత్తం 2068 రూపీస్ మాత్రమే అయ్యింది. సో మా హస్బెండ్ అయితే ఇంకా లేగలేక అలా పడుకుని పోతున్నారు. ఇలా అయితే ఉగాది అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ ఇయర్. సో మేము కూడా బయటకైతే వచ్చేసామండి. ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ బాగుందని మా సిస్టర్ అయితే ఒక ఫోటో అయితే తీసుకుంది. చాలా చిన్న పక్షే కదండి, చాలా బాగుంది కదా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.